సైకోగా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన బెంగళూరు ప్యాలెస్ నుంచి లండన్కి ప్రత్యేక విమానంలో బయలుదేరుతున్నట్టుగా తెలుస్తా ఉంది. లండన్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ట్రీట్మెంట్ కూడా రగం సిద్ధం చేసినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డికి లండన్లో జరగబోయే ట్రీట్మెంట్ ఏంటి, ఇప్పుడు ఎందుకు లండన్ పోతున్నాడు అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే పులివెందుల పులకేశి గురించి నేను కొత్తగా చెప్పకల్లా, అతనికి ఉన్నటువంటి సైకిక్ పరిస్థితుల గురించి, అతనికి ఉన్నటువంటి సైకాలజీ సమస్యల గురించి, అతనికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యల గురించి గతంలో ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు తేల్చి చెప్పారు. అతనికి లండన్లో ఆ పిచ్చికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుందని, ఎప్పటికప్పుడు అక్కడ ట్రీట్మెంట్ తీసుకోకపోతే, ఆ మందులు వాడకపోతే జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి సైకోయిజం పీక్ స్థాయికి వెళ్ళిపోతుందని, దాన్ని కొంత కంట్రోల్లో ఉంచడం కోసం మాత్రమే ఆ మందులు వాడతారని, పూర్తిగా దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు, ఎందుకంటే అది ఒక వ్యాధి, దీర్ఘకాలిక వ్యాధి అని చెప్పి. సరే, ఏంది మీ ఇప్పుడు లండన్ పోతున్నాడు అంటారు. ఆంధ్రప్రదేశ్లో ఒక శుభకార్యం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించింది, ఒకరికి సంబంధించింది కాదు ఇది. రాజధాని అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులతో కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడిది కూడా మరటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు పోతున్నాడంటే, ఆ పోర్టు జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం ఇన్విటేషన్ కూడా ఇచ్చింది. అమరావతి పునఃప్రారంభ శంకుస్థాపన జరుగుతూ ఉంది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు, నువ్వు రావయా వీలుంటే అని చెప్పి, వీలుంటే కదా రారు స్వామి పోసగల అని చెప్పి పిలిచారు. కానీ ఇతగాడు ఈ సైకో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా శవాలుంటే గద్దలా వాలిపోతాడు, పరామర్శల పేరిట ముద్దులు పెట్టడానికి వస్తాడు, ఓదార్పు యాత్రని వస్తాడు. కానీ మంచి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి రాగా ఎప్పుడైనా చూసారా మీరు? మళ్ళీ మనమాట వాస్తవాలు మాట్లాడుకుందారి. ఏ రోజన్నా తిరుమలకి కుటుంబ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు ఇచ్చాడా? ఒంటిమిట్ట తన సొంత జిల్లా జగన్మోహన్ రెడ్డిలో ఉమ్మడి కడప జిల్లాలో ఉంటుంది ఒంటిమిట్ట, శ్రీరామచంద్రుడు వారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా వెళ్ళి అక్కడ పట్టు వస్త్రాలు ఇస్తాడా? లే ఆ 420కి అయినా అవసరం, ఆడన్న శవం లేవాలంతే. గత 11 నెలల్లో మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా శవాలు లేస్తే మాత్రం వచ్చేస్తాడు, ప్రభుత్వాన్ని కువిమర్శలు చేస్తాడు, వెళ్ళిపోతాడు. లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి 420 అరెస్ట్ అయితే వస్తాడు, జైలుకు పోతాడు, పరామర్శిస్తాడు, వెళ్ళిపోతాడు. సరే, ఇవన్నీ కాదు. ఇప్పుడేదో లండన్ అన్నావు, ట్రీట్మెంట్ అన్నావు అని చెప్పని మీరు అందరూ అడుగుతారు. ఈ రాష్ట్రంలో శుభకార్యం జరుగుతూ ఉంటే అందులోనూ మోడీ గారు వచ్చి, అందులోనూ ఈ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు విధ్వంసం చేసినటువంటి ప్రాంతం ఆ యొక్క అమరావతి. రైతుల్ని, మహిళా రైతుల్ని కూడా దాడి చేయించి వాళ్ళ మీద కేసులు పెట్టించి, వాళ్ళ ఎక్కడంటే అక్కడ వాళ్ళని పోలీసులతో కాళ్ళతో తన్నిచ్చి వాళ్ళని అనేక రకాలుగా హింసించినటువంటి నికృష్టపు జగన్మోహన్ రెడ్డి ఇవాళ జరిగేటువంటి ఒక శుభకార్యం తెలుగు ప్రజలందరూ సంతోషించేటువంటి విషయం. పక్క రాష్ట్రం వాళ్ళు కూడా, ఎందుకంటే మనం రాష్ట్రాలుగా విడిపోయాం, కానీ ఈ రాష్ట్రానికి విడిపోయినటువంటి రాష్ట్రానికి రాజధాని లేదు. ఈ నేపథ్యంలో పక్కన తెలంగాణ ప్రజలందరూ ఏ విధంగా అయితే సంతోషంగా ఉండాలని మనం కోరుకుంటామో, ఆంధ్ర ప్రజలు సంతోషంగా ఉండాలని తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటారు, కొంతమంది విద్వేష రాజకీయ నాయకులు తప్ప. మరి ఆ ప్రజలు కూడా ఇవాళ సాటి తెలుగు రాష్ట్రం ఒక రాజధాని పునర్నిర్మాణానికి ముందడుగేస్తుందంటే తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషిస్తుంటారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా సంతోషిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక సైకో మాత్రం దాన్ని సహించలేడు, భరించలేడు. అతని సైకోయిజం పీక్ స్థాయికి వెళ్ళిపోతుంది. ఈ నేపథ్యంలో అదంతా పీక్ స్థాయికి వెళ్ళిన తర్వాత అతను లండన్కి తీసుకెళ్ళాలంటే టైం పట్టుద్ది, ఈలో పరిస్థితి విషమించవచ్చు. అందుకని ఆ టైంకి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ అన్న వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నం అయ్యేటువంటి టైంకి, అంటే ఈరోజు సాయంత్రానికల్లా జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉంటే ట్రీట్మెంట్ వెంటనే చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో లండన్లో డాక్టర్లను అందుబాటులో ఉండమని చెప్పి, ఏంది ఇవన్నీ ఆరోపణలు అనిపిస్తున్నాయా? సరదాగా అనిపిస్తున్నాయి. లేదండి, అతను నిజంగానే మానసిక వ్యాధి ఉన్నది. లేకపోతే ఎమ్మెల్యేగా గెలిస్తే అసెంబ్లీకి రాడు ఆ 420. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అడుగు ఇవాళ పడబోతా ఉంది. దానికి జగన్మోహన్ రెడ్డి రాడు. గతంలో కూడా అమరావతి శంకుస్థాపనకు రాలా, దాని విధ్వంసం మాత్రం చేశాడు. శవం ఉండాలి జగన్మోహన్ రెడ్డి రావాలంటే. శవం లేకపోతే అతగాడికి గిట్టుబాటు కాదు, అతగాడికి వర్కౌట్ అవ్వదు. అదేదో సినిమాలో మహేష్ బాబు సినిమాలో వేలని ఉంటాడు, ఎవరన్నా చచ్చిపోతే స్మహదానందిస్తుంటాడు. జగన్మోహన్ రెడ్డికి కూడా అలా కావాలి. శుభకార్యం జరుగుతుంది, నలుగురు బాగున్నారు, ఆనందంగా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి సైకో చూడలేము. అది అతనికి ఉన్నటువంటి వ్యాధి, దాన్ని తప్పట్లేదు మనం కూడా, ఎందుకంటే అతను ఒక వ్యాధిగ్రస్తుడు, వేరే కాదు.
సైకోయిజం అనేది కూడా ఒక వ్యాధి. అది జగన్మోహన్ రెడ్డికి ఉంది, తీవ్ర స్థాయిలో ఉంది. అందుకనే ఈ అమరావతి పునఃప్రారంభ శంకుస్థాపన ఏదైతే ఉందో అది చూసి జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేడు కాబట్టి, భరించలేడు కాబట్టి, అతని వ్యాధి ముదురుతుంది కాబట్టి అతని శ్రేయోభిలాషులు ముందస్తుగా అతన్ని లండన్కి తరలిస్తున్నాడని చెప్పి కూడా వాళ్ళ రాష్ట్రంలో చాలామంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అతని మానసిక స్థితి తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడి మనిషి అయితే ఎప్పటికన్నా మారి అమరావతికి మద్దతు ఇవ్వాలి.